అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? యూట్యూబ్‌లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. ఇది నేను నా పెళ్లి సిరీస్‌తో స్టార్ట్ చేస్తున్నాను లెంతీ వీడియోస్. సో, నా మ్యారేజ్ డేట్ మార్చ్ 6థ్‌కి ఫిక్స్ అయిపోయింది. అండ్ వరపూజకి మ్యారేజ్ డేట్‌కి హార్డ్‌లీ ఒక 1 వీక్ గ్యాప్ మాత్రమే ఉండే అన్నమాట. సో, వెంటనే ఊరు నుంచెళ్ళి హైదరాబాద్‌కొచ్చేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి షాపింగ్‌కి స్టార్ట్ చేశాము. సో, ఫస్ట్ డే మేము నార్మల్‌గా కలెక్షన్స్ అది ఎలా ఉంది అని చెప్పేసి అండ్ కొన్ని తక్కువ బడ్జెట్‌లో పట్టు శారీస్ అలా తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. అండ్ నేనేంటనంటే షాపింగ్ స్టార్ట్ చేయడానికి ముందే కొన్ని షాప్స్, కొన్ని మాల్స్ షార్ట్ లిస్ట్ చేసుకున్నానన్నమాట. సో, అలా ఫస్ట్ ముద్ర డిజైనర్ స్టూడియోకి వెళ్ళి కలెక్షన్ అంతా ఒక రౌండ్ ఏసాము షాప్ అంతా. అండ్ కలెక్షన్ అది ఇది చాలా బావుంది. అండ్ మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉండే. బికాజ్ ఆ వీక్ స్టూడియోలో ఏదో ఆఫర్స్ నడుస్తున్నాయి. సో, నాకేంటి అనంటే ఒకటి వింటేజ్ లుక్‌లో ట్రై చేయాలి అని చెప్పేసి చాలా ఉండే అన్నమాట. సో, దానికోసమని వింటేజ్ శారీస్ చూస్తున్నాను. సో, లక్కీలీ నాకు ముద్ర డిజైనర్స్‌లో ఆ శారీ దొరికింది. సో, అక్కడ ముద్ర డిజైనర్స్‌లో కొన్ని శారీస్ పిక్ చేసుకొని అండ్ కలెక్షన్ అంతా చూసి ఒక 2 శారీస్ అనుకుంటా 2 ఆర్ 3 శారీస్ ఏమో తీసుకున్నాము. సో, చాలా రష్ ఉండేసరికి అండ్ ఆఫర్స్ ఉండేసరికి ఏంటి అనంటే మనం ఒక శారీ పెట్టి ఇలా వెళ్ళొచ్చేలోగా మళ్ళీ ఆ శారీ మాయమైపోతుందన్నమాట. సో, అలా కొన్ని శారీస్ చూసుకొని, తీసుకొని వెంటనే బంజారా హిల్స్‌లో ఉన్న ముద్ర డిజైనర్ స్టూడియో నుంచి మళ్ళీ నెక్స్ట్ జూబ్లీ హిల్స్ వరమహాలక్ష్మికి వెళ్ళాము. సో, అదే రోజు వరమహాలక్ష్మిలో కూడా ఏంటంటే పెళ్లి శారీ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో, ఒకసారి ఆ పెళ్లి శారీస్ చూసి అండ్ అలాగే మళ్ళీ నార్మల్ శారీస్ కూడా చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. బట్ వరమహాలక్ష్మిలో షాప్ అయితే ఇదంతా చాలా బావుంది. కానీ వీడియోస్, ఫోటోస్ అలో లేదన్నారు. బట్ మేమేదో అలా ఏంటంటే ఫోన్ చూస్తున్నట్టుగా మధ్యలో అలా క్లిప్స్ తీస్తా ఉన్నాము. సో, కింద సెక్షన్ వచ్చేసి కంప్లీట్‌లీ 40+ అని చెప్పారు. 25-40+ అని చెప్పారు. అండ్ పైన వచ్చేసి బిలో 20 అని చెప్పారు. సో, మేము ఫస్ట్ ఏంటంటే పైనకెళ్ళాము. కింద పెళ్లి శారీస్ అవి ఉన్నాయన్నారు. సో, పైన ఒకసారి నార్మల్ శారీస్ చూద్దామని వెళ్ళాము. అండ్ అక్కడ కూడా ఏంటంటే నాకు లక్కీలో చాలా ట్రెండ్ అయితుంది కదా! రస్ట్ ఆరెంజ్ ప్లస్ బ్రౌన్ కలర్ శారీ. అది నాకు అడిగాను. అది దొరికింది లక్కీలా. కాకపోతే ఆ రోజుకి నా బడ్జెట్‌కి ఆ శారీకి కొంచెం హై ఉండే అన్నమాట. ఇది ఆల్మోస్ట్ తీసుకుందామని వెళ్ళి బిల్లింగ్ కూడా చేపిచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ కాస్ట్ పెట్టడం అవసరమా? తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి మళ్ళా అది రిటర్న్ ఇచ్చేసి వరమహాలక్ష్మిలో డే 1 రోజు ఏమీ తీసుకోలేదు. జస్ట్ కలెక్షన్ మాత్రమే చూసాము. మళ్ళీ అక్కడి నుంచెళ్ళి జూబ్లీ హిల్స్‌లో ఉన్న వరమహాలక్ష్మి నుంచి మళ్ళా గచ్చిబౌలి వస్త్రం షాపింగ్ మాల్‌కొచ్చామన్నమాట. సో, ఇక్కడ కూడా సేమ్ కొన్ని నార్మల్ పెళ్లి తర్వాత వేసుకోవాల్సిన శారీస్ చూస్తున్నాము. చాలా శారీస్ పిక్ చేసుకొని వస్త్రంలో ఆల్మోస్ట్ లైక్ ఒక 5 శారీస్ ఏమో తీసుకున్నాను. అన్నీ కొంచెం తక్కువ బడ్జెట్‌లో తీసుకున్నానన్నమాట. సో, డే 1 డన్. నెక్స్ట్ డే 2కి నేను ఫ్రెండ్స్‌తోనే కంప్లీట్ షాపింగ్ చేశాను. సో, డే 2కి నేను ఇంకా నా ఫ్రెండ్స్ మళ్ళీ వరమహాలక్ష్మికే వెళ్ళాము. ఇప్పుడు పెళ్లి శారీ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. బట్ దీనికన్నా ముందు మేము వారాహికి వెళ్ళాము. వారాహిలో నాకు అంటే నేను అడిగిన బడ్జెట్‌లో ఆ కలెక్షన్ నాకంత నచ్చలేదు అన్నమాట. సో, మళ్ళీ అక్కడి నుంచెళ్ళి మళ్ళా వరమహాలక్ష్మికి వచ్చి వరమహాలక్ష్మిలో పెళ్లి శారీ తీసుకున్నాము. అండ్ నాకు రిసెప్షన్‌కి కూడా శారీయే తీసుకోవాలని థాట్ ఉండే. బికాజ్ అంటే రిసెప్షన్‌కి అంతంత కాస్ట్ పెట్టి ఆ లెహెంగాలు వేసుకొని మళ్ళీ మనం వేసుకోము. అండ్ దట్టు నాకు అంత హెవీ నచ్చదు. సో, అక్కడ ట్రై చేసాము. బట్ ఏంటంటే శారీ హైలైట్ అయితుంది. బట్ నా ఫేస్ హైలైట్ అవ్వట్లేదు. ఏ శారీ పిక్ చేసినా. అక్కడి నుంచెళ్ళి అంటే వరమహాలక్ష్మి నుంచి మళ్ళీ మేము శ్రీ సాయి కృష్ణ ఆ స్టోర్‌కి వచ్చాము. అక్కడ కూడా కలెక్షన్ చాలా బావుంది. బట్ అక్కడ కూడా సేమ్ అంటే శారీ హైలైట్ అయితుంది. నా ఫేస్ హైలైట్ అవ్వట్లేదు. ఐదర్ అంటే నా కలర్‌లో కలిసిపోతుంది. సో, మళ్ళీ అక్కడి నుంచెళ్ళి వస్త్రంకొచ్చి కొన్ని శారీస్ ట్రైల్ ఏసి మళ్ళీ లెహెంగా ఒకసారి నా ఫ్రెండ్స్‌కి ఏంటంటే నేను లెహెంగా తీసుకోవాలని చాలా ఉండే. బట్ ఫైనల్లీ లెహెంగా కాకుండా మళ్ళీ శారీయే తీసుకున్నాను. సో, కొన్ని శారీస్ అలా ట్రైల్ ఏసానన్నమాట. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసాను. ఒక శారీ పిక్ చేసుకున్నాను. నేను నా పెళ్లి శారీ అండ్ రిసెప్షన్ శారీ కావాలి అని అంటే కామెంట్ చేయండి నేను పెడతాను. అంతే డే 2 షాపింగ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.